బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతీదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా? సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తన మహిమతో సరస్వతిని కూడా సృష్టిస్తాడు. అందుకే సరస్వతీదేవికి తల్లి అనేవారెవ్వరూ లేరు. సరస్వతీదేవి ఎంత అందంగా మనోహరంగా ఉంటుందంటే ఎంతో మంది దేవుళ్ళు ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోయేవారు. బ్రహ్మదేవుడు కూడా ఆమె అందానికి, ఆమె ప్రేమకి, ఆమె ప్రేమలో పడిపోతారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని వివాహం చేసుకోవాలని అనుకునేవారు. కానీ సరస్వతీదేవి మాత్రం బ్రహ్మదేవుని ఒక తండ్రిలాగానే భావిస్తూ ఉండేది. బ్రహ్మదేవుని మనసులో సరస్వతీదేవిని వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉందని సరస్వతీదేవికి తెలుస్తుంది. కానీ ఆమెకు అసలు నచ్చదు. బ్రహ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా సరస్వతీదేవి ఒప్పుకోకుండా బ్రహ్మ నుండి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేది. కానీ ప్రతిసారి విఫలమయ్యేది. బ్రహ్మ నేను ఇది లోకరక్షణ కోసం చేస్తున్నాను అని చెప్పడంతో సరస్వతీదేవి ఒప్పుకుంటుంది. అలా ఆమె తండ్రిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ వివాహానికి ఎంతో మంది దేవుళ్ళు వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ మీరు మీ కూతుర్ని వివాహం చేసుకున్నారేంటి స్వామి అని అడుగుతారు. కానీ బ్రహ్మ నేను ఈ లోకంలో ఒక్కడనే జీవించలేను, అందుకే నా కుమార్తె అయిన సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరికి మను అనే కుమారుడు జన్మించాడు. ఆ మనునే ఈ భూమిపై మొదటి వ్యక్తి అని ఎన్నెన్నో గ్రంథాల్లో ఉంది. అలాగే మను వేదాలు, సనాతన ధర్మం అన్ని ఆయనే రచించారని చెప్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సరస్వతీదేవి అని కామెంట్ చేయండి.